హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకి మియాపూర్ వైశాలి నగర్లో విషాదం జరిగింది. నిన్న రాత్రి ఓపెన్ నాలాలో పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలింపు చేపట్టారు. అయితే ఘటన జరిగి 14 గంటలు దాటుతున్నా బాలయ్య ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో నివాసం ఉంటున్న బాలయ్య అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కూతురింటికి వెళ్లేందుకు నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. నడుచుకుంటూ వెళ్తూ రైల్వే అండర్ పాస్ కింద మరమ్మతుల పనులు జరుగుతున్న నాలలో పడిపోయాడు. రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవము. దీనికి ఎప్పుడో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ మధ్య బడ్జెట్ కూడా ఆమోదం తెలిసిన తర్వాత వర్క్ శంకుస్థాపన చేసి వర్క్ గత 10-15 రోజుల నుంచి స్టార్ట్ కావడం జరిగింది. నిన్న వర్షం పడడంతో కొంత పని ఆపినట్టున్నది. ఆ క్రమంలో ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటా దీని మీదకి వెళ్ళి నడుచుకుంటా వచ్చి ఓపెన్ నుండి పడ్డట్టున్నాడు. ఆయన పడి ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఏదేమైనా కానీ కూడా అధికారులు అనేది పూర్తి స్థాయిలో బాధ్యత వహించి ఇలాంటి ఏదైతే డెవలప్మెంట్ వర్క్ ఉన్నదో అది కూడా వర్షాకాలం ఉన్నప్పుడు దగ్గరుండి పర్యవేక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరమ్మతులు చేయడానికి కొన్ని రోజులుగా ఈ అండర్ పాస్ ని అధికారులు మూసేశారు. అయితే ఈ ప్రాంతంలో కాంట్రాక్టర్ సరైన రక్షణ చేపట్టకపోవడంతో ఈ విషాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలయ్య మిస్సింగ్ పై సమాచారం అందుకున్న పోలీసులు నిన్న రాత్రి నుంచి వైశాలి నగర్ పార్క్ నుంచి ఈర్ల చెరువు వరకు గాలింపు చేపట్టారు. బాలయ్య నాలాలో పడిపోయి 14 గంటలు దాటుతుండటంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. ఇక్కడ ఈ వర్షాకాలంలో డ్రైనేజ్ వర్క్ చేయాల్సింది కాదు. ఇది ఏంటంటే హెవీ వర్క్. ఇది ఒక్క వర్షం వస్తే దీని కింద చెరువులాగా వర్షం వాటర్ జామ్ అవుతాయి. కాబట్టి అలాగే మీరు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మినిమం ప్రికాషన్ తీసుకోకుండా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినట్టున్నారు. బారికేడ్ ఏర్పాటు చేయలేరు. మొదట్లో ఏర్పాటు చేసారు, తర్వాత తీసేసారు. ఈ సైన్ బోర్డు మొదట్లో పెట్టినారు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడైతే సైన్ బోర్డు లేదు. మాన్యువల్ ఓపెన్ చేసి పెట్టినారు. మీరు ఎందుకు ఏం అవసరం మీకు మాన్యువల్ ఓపెన్ చేసేది? ఇప్పుడు అక్కడైతే మీరు ముడతలేరు కదా, కొత్త డ్రైనేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని ఎందుకు ఓపెన్ చేశారు? అది ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు ఒక ప్రాణాన్ని బలిగొన్నట్టు అయిపోయింది. ఇది కంప్లీట్గా అధికారుల నిర్లక్ష్యం. అధికారులను సస్పెండ్ చేయాలి. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ కింద నాలాకు సంబంధించినటువంటి మరమ్మతుల పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో నిన్నొచ్చినటువంటి వర్షానికి సంబంధించి ఇక్కడ భారీగా కూడా వరద నీరు రావడము, అదే సమయంలో ఎవరైతే బాలయ్య అనే ఒక వృద్ధుడు ఉన్నాడో అతను అదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ నాలాని క్రాస్ చేస్తున్నటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా అతను గల్లంతైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం బాలయ్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతను ఆచూకీ త్వరగా లభ్యం కావాలంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. మీరు ఏమవుతారండి బాలయ్యకి? మా నాన్నగారండి. అసలు నిన్న ఏం జరిగింది? ఇంట్లో నుంచి ఆయన అసలు ఎప్పుడు బయటకు వచ్చారు? 5ంటికి బయలుదేరాడు నా దగ్గరకు వద్దామని. ఇక్కడ ఇది తీసిందని మా నాన్నగారికి తెలియలేదు. స్లిప్ అయి పడిపోయాడంట. నాకు కాల్ చేశారు. నా దగ్గరికి బయలుదేరి వస్తున్నాడని చెప్పి మా అమ్మ మళ్ళీ 9:30కు మా వదిన వాళ్ళు ఫోన్ చేసి నువ్వు తొందరగా వచ్చే వదినే ఇట్లా పడిపోయిండు ఇందులో అని చెప్పంగానే వచ్చాను. ఇంకొకరికి జరగకుండా కాపాడండి. ఇప్పటికన్నా ఇంతవరకు మీరు అది ఓపెన్ చేయట్లేదు. మేము రాత్రి నుంచి ఎప్పటి నుంచి 12, 9:30 నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరు ఇప్పటికీ మేడం తీపియట్లేదు. ఎంతసేపు అని ఇంకా వెయిట్ చేయమంటారు? మమ్మల్ని చూసుకోవద్దా? మీరే చెప్పండి. వర్షాకాలంలో ఎవరన్నా చేస్తారా ఇది? మొత్తానికి ఇది పరిస్థితి. అసలు వర్షాకాలంలో ఇటువంటి పనుల కారణంగానే ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. మా ఇంట్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మరే కుటుంబంలో కూడా జరగకూడదంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరొక వైపు మనం చూస్తూ ఉన్నాము, కనీసం ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాలకు సంబంధించినటువంటి వాటిని ఓపెన్ చేయకపోవడంతో పాటు నిన్న అక్కడ నాలకు సంబంధించినటువంటి ఏదైతే బాలయ్య పడిపోయినటువంటి ఆ నాలా సంబంధించింది ఓపెన్ చేసి ఉండడము, ఈ 2 కారణాల వల్ల కూడా ఈరోజు ఈ ఘటన చోటు చేసుకుంది. మరొక వైపు చాలా మంది కూడా ఇక్కడ చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్కూల్ పిల్లలు ఉన్నారు. ఒకవైపు రైల్వే ట్రాక్ను కూడా దాటుకుంటూ లేదంటే వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఘటనలకు సంబంధించి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా వీటి మీద చర్యలు తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా బాలయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విడుదలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ 9 ఘటనాస్థలం నుంచి హైదరాబాద్.